రాష్ట్రానికి ఇవాల్టి నుంచి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాల్టి నుంచి వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉరుముల మెరుపులతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. జూలై మొదటి వారంలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని ఇప్పటికే అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ప్రస్తుతం నెమ్మదిగా రుతుపవనాలు కొనసాగుతున్నాయి. వచ్చే వారంలో రుతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ నెలలో 25% లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాత్రి సిటీలో అత్యధికంగా టొలిచౌకీలో 2.4%, బంజారాహిల్స్, BHEL, లింగంపల్లిలో 2.2%, మాదాపూర్, మెహదీపట్నంలో 1.8% సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేటలో 5.7 సెంటీమీటర్లు, సంగారెడ్డిలో 5.2, మెదక్లో 4.2, జనగాం, యాదాద్రి, భువనగిరిలో 3.9 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. మరింత సమాచారం నరేష్ అందిస్తారు. నరేష్, వెదర్ అప్డేట్స్ ఏంటి? ఎస్ చంద్రిక, వెదర్ డిపార్ట్మెంట్ అయితే రానున్న 3 రోజుల వరకు ఇవాళ నుంచి 3 రోజుల పాటు మోస్తారు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తాయని చెప్పేసి ఐఎండీ హెచ్చరికలను అయితే జారీ చేసింది. దాదాపు గత వారం 15 రోజుల నుంచి రాష్ట్రానికి ముందస్తుగా ఋతుపవనాలు వచ్చినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో రైతులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి అయితే నెలకొనుందని చెప్పాలి. అయితే ఇటీవల ఐఎండీ హెచ్చరికలు జారీ చేయడంతో రైతుల్లో అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశలు అయితే నెలకొన్నాయని చెప్పాలి. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా వర్షాలు లేక వాళ్ళంతా కూడా కొన్ని ప్రాంతాలలో చూసాం మనమైతే రైతులు పంట పొలాలకు వర్షాలు లేక నీళ్లు పోసినటువంటి సందర్భాలను కూడా చూసాం. తీవ్ర వర్షాభావ పరిస్థితులను రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐఎండీ హెచ్చరికలు జారీ చేయడంతో రైతుల్లో కాస్త ఆశాభావ పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పాలి. ప్రధానంగా ఇవాళటి నుంచి 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. అదేవిధంగా కేవలం ఈ 3 రోజుల్లోనే ఇటు అదేవిధంగా బంగాళాఖాతంలో కూడా ద్రోణి ప్రభావంతో ఈ భారీ వర్షాలు కూడా జూలై 1st వీక్లో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీ అయితే హెచ్చరికలను అయితే జారీ చేసింది. ప్రధానంగా హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి నిన్నటి నుంచి కూడా మోస్తారు వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో అయితే 2.5 సెంటీమీటర్ల వరకు కురిసింది. కొన్ని ప్రాంతాల్లో అయితే 1.8 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందని చెప్పాలి. ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు శివారి ప్రాంతాలు, రాజేంద్రనగర్ కానివ్వండి, గట్కేసరు, పటాన్ చెరువు, ఎదుమైలారం ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా వర్షపాతం మోస్తారుగా అయితే వర్షాలు కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉందనే చెప్పాలి. అదేవిధంగా కేవలం ఈ సిటీనే కాకుండా హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా మోస్తారు వర్షం అయితే కురుస్తుందనే చెప్పాలి. వాతావరణం అయితే పూర్తి స్థాయిలో మేఘావృతంగా ఉంటుంది. ఉదయం పూట, సాయంత్రం అయితే మోస్తారు వర్షం ఉంటుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీ అయితే హెచ్చరికలను జారీ చేసింది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇది ఉదయం పూట అయితే చలిగా ఉంటుంది, ముసురు కప్పుకొని ఉంటుంది. సాయంత్రం అయితే వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీకి అయితే హెచ్చరికలను ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అదేవిధంగా రానున్న రోజుల్లో ఉత్తరాదిన కురుస్తున్న వర్షాల కారణంగా కానివ్వండి, లేదంటే మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారాయి. అదేవిధంగా వరద కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పుడు రానున్న రోజుల్లో అయితే ఆదిలాబాద్, కొమరంభీము, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో అయితే మోస్తారు వర్షాలు కురిస్తే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీ అయితే హెచ్చరికలను జారీ చేసింది. అదేవిధంగా జిల్లాలలో కనుక చూసుకుంటే సిద్దిపేటలో 5.7 సెంటీమీటర్ల వర్షపాతం, సంగారెడ్డిలో 5.2 సెంటీమీటర్ల వర్షం, మెదక్లో 4.2 సెంటీమీటర్ల వర్షం, జనగాం, యాదాద్రి, భువనగిరి జిల్లాలో 3.9 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందని చెప్పాలి. ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 25% వరకు లోటు వర్షపాతం నమోదైందని చెప్పాలి. రానున్న రోజుల్లో కాస్త ఆశాజనకంగా వర్షాలు కురిస్తే అటు రైతులకు కూడా అనుకూలంగా ఉంటుంది. బంగాళాఖాతంలో ఏర్పడే ద్రోణి ప్రభావంతో అయితే కాస్త భారీ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఐఎండీ అయితే ఇప్పటికే హెచ్చరికలను అయితే జారీ చేసింది. ప్రధానంగా అయితే ఉదయం పూట, సాయంత్రం పూట వర్షాలు ఎక్కువగా ఉంటాయి. ముసురు కప్పుకొని అయితే వాతావరణం అంతా మేఘావృతంగా ఉంటుంది. కాస్త బయటికి వెళ్ళే వాళ్ళు ఈ ముసురు
వెలుతురుతోటి చలిగాలితోటి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, అనారోగ్యానికి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. కనుక తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అటు ఐఎండీకి సంబంధించినటువంటి వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు రానున్న రోజుల్లో వాతావరణం మరింత రైతులకు అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆశించిన స్థాయిలో అయితే ఇప్పటి వరకు వర్షాలు కురవకపోవడంతో అయితే రైతులు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారనే చెప్పాలి. అదేవిధంగా ఇది వెదర్ కండిషన్స్ అనేటటువంటి 3 రోజుల వరకు కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడే చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ప్రధానంగా సిటీ శివారు ప్రాంతాలు లేదంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాధారణ స్థాయిల కంటే ఈ రానున్న జూలై ఫస్ట్ వీక్లో అయితే బంగాళాఖాతంలో ఏర్పడే ద్రోణి కారణంగా అయితే అధిక వర్షాభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీంతోపాటు రానున్న రోజుల్లో ఈ సాగుకు ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా పత్తి, వరి ఇట్లాంటి వాటిని ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు. ఈ పూర్తి స్థాయిలో కూడా వర్షాభావం మీద ఆధారణ పడినటువంటి పంటలు. ఇప్పటికే పత్తి మొలకలు మొలిసినప్పటికీ పూర్తి స్థాయిలో వర్షాలు లేవు. అదేవిధంగా వరి సాగు చేసేటటువంటి రైతులందరూ కూడా వరిమళ్ళు నాట్లు వేసి వరిమళ్ళు సిద్ధం చేసుకొని ఉన్నారు. కాకపోతే పూర్తి స్థాయిలో వర్షాలు లేకపోవడంతో కాస్త వ్యవసాయ పనులన్నీ కూడా ఆలస్యమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఐఎండీ హెచ్చరికలు జారీ చేయడంతో రైతులకు కాస్త ఆశాభావమైనటువంటి వాతావరణం ఉందని చెప్పేసి చెప్పడంతో రైతులు కాస్త ఊరట నెలకొందని చెప్పాలి. రైతుల్లో అయితే రానున్న రోజుల్లో కూడా మరిన్ని వర్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు అయితే హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నారు. చంద్రిక.